1.28 లక్షల పెన్షన్లు రద్దు, 48,000 మందికి చేయూత పింఛన్లు కొత్త వారికి అవకాశం. తెలంగాణ పెన్షన్ల తాజా అప్డేటు ఈ వీడియో గురించి. నమస్కారం మిత్రులారా, తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన ఒక కీలక వార్త ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏకంగా 1.28 లక్షల పెన్షన్లు రద్దు అయ్యాయని, అదే సమయంలో 48,000 మందికి కొత్తగా చేయూత, ఆసరా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం వెలువడింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎవరి పెన్షన్లు రద్దయ్యాయి, కొత్తగా ఎవరికి అవకాశం ఉంది, మీ పేరు లిస్టులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్టు మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేశారంటే వీడియోలోకి వెళ్దాం. ఈ పెన్షన్లపై ప్రభుత్వం ప్రత్యేక పరిశీలన. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆసరా పెన్షన్ల విషయంలో అర్హులకే ప్రయోజనం అందేలా అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పెన్షన్ ఖాతాలను పరిశీలించారు. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయని తెలుస్తుంది. కొంతమంది లబ్ధిదారులు మరణించినప్పటికీ వారి పేర్లపై ఇంకా పెన్షన్లు కొనసాగుతున్నట్లు గుర్తించారు. మరికొందరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులు కాకపోయినా పెన్షన్లు పొందుతున్నట్టు తేలింది. దీంతో ప్రభుత్వం అటువంటి ఖాతాలను గుర్తించి చర్యలు చేపట్టింది. 1.28 లక్షల పెన్షన్లు ఎందుకు రద్దయ్యాయి? ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా 4 కారణాలున్నాయి. 1. మరణించిన లబ్ధిదారులు. చాలా చోట్ల లబ్ధిదారులు మరణించిన తర్వాత కూడా వారి పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్నట్లు గుర్తించారు. 2. అర్హత కోల్పోయిన వారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం లేదా ఇతర కారణాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కోల్పోయారు. 3. డూప్లికేట్ రికార్డులు. ఒకే వ్యక్తికి 2 రకాల ప్రయోజనాలు లేదా ఒకటి కంటే ఎక్కువ రికార్డులున్న సందర్భాలు బయటపడ్డాయి. 4. తప్పుడు సమాచారం. దరఖాస్తు సమయంలో ఇచ్చిన సమాచారం మరియు ప్రస్తుతం ఉన్న వివరాలు సరిపోలని కేసులుగా గుర్తించారు. ఈ కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.28 లక్షల పెన్షన్ ఖాతాలను నిలిపివేసినట్లు సమాచారం వచ్చింది. ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆదా చేసింది? ఈ పరిశీలన తర్వాత ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఆదా చేసినట్లు తెలుస్తుంది. ప్రతి నెల పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్న నిధుల్లో గణనీయమైన తగ్గుదల వచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం నెలకు కోట్ల రూపాయల భారం తగ్గిందని తెలుస్తుంది. ఈ ఆదా అయిన నిధులను నిజంగా అవసరమైన అర్హులైన వ్యక్తులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 45,000 మందికి కొత్త చేయూత, ఆసరా పెన్షన్లు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ముఖ్యమైన విషయం ఇదే. రద్దయిన పెన్షన్ల స్థానంలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అర్హుల దరఖాస్తులను పరిశీలించి కొత్తగా సుమారు 48,000 మందికి పెన్షన్లు మంజూరు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనేక గ్రామాలు, మండలాలు, మున్సిపల్ ప్రాంతాల్లో పెండింగ్ దరఖాస్తుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హత కలిగిన వారికి త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. ఎవరికి కొత్త పెన్షన్ వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేటగిరీల్లో ముఖ్యంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారు, వృద్ధాప్య పెన్షన్ కోసం వితంతు మహిళలు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, చేతి వృత్తి కార్మికులు, విజ్రాలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు వంటి వర్గాలకు చెందిన అర్హుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇది తుది నిర్ణయం ప్రభుత్వ ఆమోదం మరియు అధికారిక జాబితాల ఆధారంగానే ఉంటుంది. గతం నుండి ఇచ్చే పెన్షన్లు 2,016 రూపాయలు కాగా నేటి ప్రభుత్వం 2016 నుండి 4,016 రూపాయల దశల వారీగా పెంచే అవకాశం ఉంది. వికలాంగులకు మాత్రం 6,016 వరకు పెంచనున్నట్లు సమాచారం. మీ దరఖాస్తు స్థితి ఎలా తెలుసుకోవాలి? మీరు పెన్షన్ కోసం దరఖాస్తు చేసి ఉంటే ఈ విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి. మీ గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించండి. సంబంధిత సంక్షేమ శాఖ అధికారులను కలవండి. మీ ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి. మొబైల్ నుంచి లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ లో ఉంటే వెంటనే సమర్పించండి. ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. చాలా మంది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, పెన్షన్ రద్దు అయిందనే వార్త వచ్చిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కేసును అధికారులు విడిగా పరిశీలిస్తారు. నిజంగా అర్హత ఉన్న వారికి ప్రభుత్వం ప్రయోజనాలు అందించే ప్రయత్నం చేస్తుంది. మీ వివరాలు సరైనవిగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఏంటంటే అర్హత లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే నిధులను ఆపడం. అదే సమయంలో నిజంగా అవసరమైన పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితాంతులకు ఆర్థిక సాయం అందించడం. ఈ కారణంగానే పెన్షన్ రికార్డులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు చెప్తున్నారు. మిత్రులారా, తెలంగాణలో 1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయనే వార్త ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనికి ప్రధాన కారణం అర్హత లేని లేదా చెల్లని రికార్డులను తొలగించడం అని తెలుస్తుంది.
అదే సమయంలో 48,000 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు పెన్షన్ కోసం దరఖాస్తు చేసి ఉంటే మీ వివరాలను తప్పకుండా పరిశీలించండి. అధికారిక సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను మాత్రమే సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.